ఓం శాంతి. ఈరోజు మురళి 3/2/2025. మధురమైన పిల్లలారా, ఆత్మరూపీ జ్యోతిలో జ్ఞానయోగాలనే నూనెని వేసినట్లయితే జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మధురమైన పిల్లలారా, ఆత్మరూపీ జ్యోతిలో జ్ఞానయోగాలనే నూనెను వేసినట్లయితే జ్యోతి వెలుగుతూ ఉంటుంది. జ్ఞానము మరియు యోగాల తేడాను బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏమి, యోగం అంటే ఏమి, రెండింటిలో ముఖ్యమైనది ఏది అనే దీని తేడాను అర్థం చేసుకోవాలి. జ్ఞానం వినడము, వినిపించడము అతి సహజం. కానీ యోగం చెయ్యడము, యోగం యొక్క అనుభూతిని ఇతరులకు కలిగించడము, గుణాలు శక్తులను ఇతరులకు సకాశ్ రూపంలో ఇవ్వడము, వాయుమండలాన్ని తయారు చేయడము, ఇది యోగం యొక్క సబ్జెక్ట్. అన్నింటికంటే ముఖ్యమైనది యోగం. యోగానికి ఆధారం జ్ఞానం యొక్క డీప్నెస్. అయితే బాబా అంటారు లోతైన స్థితి. జ్ఞానం వేరు, యోగం వేరు. ఇవి రెండింటిని అర్థం చేసుకోవాలి అని బాబా అంటున్నారు. తేడాన్ని అర్థం చేసుకోండి. ఎంత తేడాన్ని అర్థం చేసుకుంటే, ఏది వాల్యూ ఎక్కువ ఉంది అనేది అర్థం చేసుకుంటే, రెండింటి యొక్క వాల్యూని బట్టి వాటికి సమయాన్ని మనం కేటాయించగలుగుతాం. అందుకే బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఆత్మరూపీ జ్యోతిలో జ్ఞానయోగాలనే నూనెను వేసినట్లయితే జ్యోతి వెలుగుతూ ఉంటుంది. జ్ఞానము మరియు యోగాల తేడాను బాగా అర్థం చేసుకోండి. ప్రశ్న: బాబా కార్యము ప్రేరణ ద్వారా జరగదు. వారు తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దానికి కారణం ఏమి? కారణం ప్రేరణ ద్వారా బాబా కార్యం జరిగేట్లుంటే బాబా ఈ ప్రపంచంలో రావాల్సిన అవసరము లేదు. ప్రేరణ అంటే అందరికీ ఒకేలాగా ప్రేరణనివ్వాలా? అప్పుడు రాజధాని తయారీ కాదు, అందరూ రాజులుగా అవుతారు. సో కాబట్టి రాజధాని తయారీ కావాలంటే, స్వర్గస్థాపన కావాలంటే, అందరి భాగ్యం తయారీ కావాలంటే నంబర్ వార్ అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రేరణ ద్వారా కలగదు. కొంతమంది మధుబనానికి రండి, మౌంట్ అబుకు రండి అంటే భగవంతుడు మాకు ప్రేరణ ఇస్తే వస్తాము అంటారు. వాళ్ళకే ప్రేరణ ఇవ్వాలనేది ఏముంది? ప్రపంచంలో అందరికీ ప్రేరణ ఇవ్వాలి కదా దేవుడు. సో ప్రేరణ ద్వారా పనులు జరిగేట్లుంటే పరమాత్మ ఈ సృష్టిలో రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనుష్యుల బుద్ధి పూర్తిగా తమోప్రధానమైపోయింది. తమోప్రధానమైన బుద్ధి ప్రేరణను అందుకోలేదు. ఒకవేళ ఇచ్చినారే అనుకోండి పరమాత్మ ప్రేరణని, తమోప్రధానమైన బుద్ధి క్యాచ్ చేయలేదు. బాబా వస్తారు కాబట్టి మీ ఆకాశ సింహాసనాన్ని వదిలి కిందికి రండి అని పిలుస్తున్నారు. అందుకే అంటే పరమాత్ముడిని పతిత పావన రండి, ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి తండ్రి అని పిలుస్తున్నారు. అంటే ఏదో రూపంలో భగవంతుడు వస్తారు, భక్తుల యొక్క మనోకామనల్ని పూర్తి చేస్తారు అనే కదా. అందుకే బాబా అంటున్నారు ప్రేరణ ద్వారా ఇచ్చేట్లుంటే ఎందుకు పిలుస్తారు? ఓ తండ్రి ప్రేరణనివ్వండి అంటూ ఉంటారు కదా. ఓ తండ్రి రాండి అని ఎందుకు పిలుస్తారు? పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలి ఈ ప్రపంచంలోకి రాండి తండ్రి. ఓం శాంతి. భక్తులు ఈ పాటను తయారు చేశారు. దీని అర్థం ఎంత బాగుందో చూడండి. మీ ఆకాశ సింహాసనాన్ని వదిలి కిందికి రండి అని అంటారు. ఆకాశం ఇక్కడే ఉంది, ఇది అందరూ ఉండే స్థానం. ఆకాశం నుండి ఏ వస్తువు కిందికి రాదు. ఆకాశ సింహాసనం అని వారంటారు. ఆకాశతత్వంలో మీరు నివసిస్తున్నారు. బాబా ఉండేది మహాతత్వంలో. దాన్ని బ్రహ్మ మహాతత్వము లేదా మహాతత్వము, ఆరవతత్వము అంటారు. అక్కడ ఆత్మలు కూడా నివసిస్తాయి. బాబా కూడా అక్కడ నుండే వస్తారు. వచ్చి మా జ్యోతిని వెలిగించండి అంటారు. అంటే తప్పకుండా ఎవరో ఒకరు వస్తారు కదా. అందుల పిల్లలు అందులు అని గాయనం కూడా ఉంది. ధృతరాష్ట్రుని పిల్లలు గుడ్డివాళ్ళు అని. ధృతరాష్ట్రుడు మరియు యుధిష్ఠిరుడు మొదలైన పేర్లు చూపిస్తారు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు, అంధుడు. ఇప్పుడు అందరూ రావణి సంతానంగా ఉన్నారు. మాయ రావణి రూపమే కదా. అందరికీ రావణ బుద్ధి ఉంది, మీకు ఈశ్వరీయ బుద్ధి ఉంది. ఇప్పుడు బాబా మీ బుద్ధి తాళాన్ని తెరుస్తున్నారు. రావణుడు తాళాన్ని వేసేస్తాడు. కొందరు ఈ విషయాలను అర్థం చేసుకోరు. వారిని రాతి బుద్ధి కలవారంటారు. బాబా వచ్చి ఇక్కడ జ్యోతిని వెలిగిస్తున్నారు. ప్రేరణ ద్వారా ఈ పని ఎలా జరుగుతుంది? ప్రేరణ ద్వారా జరిగేట్లుంటే ఆయన రావాల్సిన ఆవశ్యకత లేదు.
సత్వప్రధానంగా ఉండే ఆత్మశక్తి ఇప్పుడు తగ్గిపోయింది, తమోప్రధానంగా అయిపోయింది, పూర్తిగా పతితంగా అయిపోయింది. మనుషులు ఎవరైనా చనిపోతే వారి వెనుక జ్యోతిని వెలిగిస్తారు. అసలు ఆ జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు? జ్యోతి ఆరిపోవడం ద్వారా అంధకారం వ్యాపిస్తుందని, కావున అంధకారం వ్యాపించకుండా జ్యోతిని వెలిగిస్తారు. వాళ్ళకెట్లా దారి తెలుస్తుంది? మనం ఇక్కడ వాళ్ళు కాల్చి బూడ్చి వచ్చే వరకు ఆ జ్యోతిని వెలిగించే ఉంటారు. వాళ్ళకు దారి దొరుకుతుంది అని. ఆత్మకు జ్యోతికి దారి ఏముంది? తెలిసే ఉంది. వీటిని అర్థం లేని విషయాలు అంటారు. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. మాయ మిమ్మల్ని బుద్ధిహీనులుగా తయారు చేసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నానని బాబా అంటారు. ఆత్మరూపి జ్యోతిలో జ్ఞానం అనే నూనెను పోస్తాను. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. జ్ఞానము మరియు యోగము రెండు వేరువేరు విషయాలు. యోగముని జ్ఞానమని అనరు. భగవంతుడు వచ్చి తనను స్మృతి చేయుటకు జ్ఞానాన్ని ఇస్తున్నారని కొందరు భావిస్తారు. స్మృతిని జ్ఞానమని అనరు. స్మృతిని జ్ఞానమనరు, జ్ఞానాన్ని యోగమని అనరు. ఇక్కడ బాబా మరియు పిల్లలు ఉన్నారు. ఇక్కడ తమ తండ్రి ఉన్నారని పిల్లలకు తెలుసు. దీన్ని జ్ఞాన విషయము అని అనరు. జ్ఞానం విస్తారమైనది. ఇది కేవలం స్మృతి మాత్రమే. కేవలం నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. చాలు. ఇది చాలా సామాన్యమైన విషయం. దీన్ని జ్ఞానం అని అన్నారు. పిల్లవాడు జన్మ తీసుకున్నాక తన తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాడు కదా. ఇది కూడా అలాగే. జ్ఞానం విస్తారమైంది. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. జ్ఞాన సారమే బాబాను స్మృతి చెయ్యండి అని బాబా ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి. ఇది జ్ఞానం కాదు. మీరు ఆత్మలని, మీ తండ్రి పరంపిత పరమాత్మ అని మీకు కూడా తెలుసు. తండ్రి పిల్లల్ని తెలుసుకునేది జ్ఞానం అంటారా? సృష్టిని తెలుసుకునేది లేదా జన్మలను తెలుసుకునేది జ్ఞానం అంటారు. దీన్ని జ్ఞానం అని అంటారా? తండ్రిని పిలుస్తూ ఉంటారు. జ్ఞానం అంటే చదువు. కొందరు ఎంఏ, కొందరు బిఏ చదువుతారు. అందులో ఎన్ని పుస్తకాలు చదవాల్సి ఉంటుంది? మీరు నా పిల్లలు కదా. నేను మీ అందరికీ తండ్రిని. మీరు నాతోటే యోగాన్ని ఉంచండి, అనగా నన్నే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. దీన్ని జ్ఞానం అని అనరు, ఇది యోగం. మీరందరూ నా పిల్లలు. ఆత్మలైన మీరు వినాశం కారు, అవినాశి. ఆత్మ అజరమర్ అవినాశి. అది శరీరంలో ప్రవేశిస్తే జన్మ అని, అది శరీరం నుంచి వెళ్ళిపోతే మృత్యు అని అంటారు. అంతే. ఎవరైనా చనిపోతే అతడి ఆత్మని పిలుస్తారు. కానీ శరీరం అయితే సమాప్తం అయిపోయింది కదా. మరి ఆత్మ భోజనం ఎలా చేస్తుంది? ఆ బ్రాహ్మణి శరీరంలో. ఆ భోజనం అయితే బ్రాహ్మణులే తింటారు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క సాంప్రదాయాలు. అలాగని నేను వద్దంటే ఆ భక్తి మార్గం ఆగిపోతుందని కూడా కాదు, అది నడుస్తూనే ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని తీసుకుంటుంది. పిల్లల బుద్ధిలో జ్ఞానము మరియు యోగంల తేడా స్పష్టంగా ఉండాలి. బాబా నన్ను స్మృతి చెయ్యమని ఏదైతే చెప్తున్నారో అది జ్ఞానం కాదు, బాబా ఆజ్ఞనిస్తున్నారు. దీన్ని యోగము అని అంటారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది జ్ఞాన సంబంధిత విషయం. యోగం అనగా స్మృతి. తండ్రిని స్మృతి చేయడం పిల్లల బాధ్యత. అతడు లౌకిక తండ్రి, ఇతడు పారలౌకిక తండ్రి. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. కావున జ్ఞానం వేరే వస్తువు. తండ్రిని స్మృతి చెయ్యండి అని పిల్లలు ఎక్కడైనా చెప్తారా? లౌకిక తండ్రి అయితే పుట్టినప్పటి నుండి గుర్తుంటాడు. కానీ ఇక్కడ బాబాని గుర్తు చేయించాల్సిన అవసరం వస్తుంది. ఇందులో శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు? కండ్లకు కనపడరు. ఆత్మకు తండ్రి అయినా బాబా అంటున్నారు పుట్టినప్పటి నుంచి గుర్తుంటాడు. కానీ ఇక్కడ బాబాని గుర్తు చేయించాల్సి వస్తుంది. ఇందులో శ్రమ పడాల్సి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకే యోగంలో స్థిరంగా ఉండలేరని బాబా చెప్తున్నారు. బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని పిల్లలు అంటారు. అంతేకాని జ్ఞానాన్ని మర్చిపోతున్నాము అన్నారు. జ్ఞానం గుర్తుంటుంది, బాబానే మర్చిపోతాం. జ్ఞానం ఆరాంగా గుర్తుంటుంది, చెప్పమంటే కూడా చెప్పచ్చు. కానీ బుద్ధితో అది అర్థం చేసుకున్నది, ఇది హృదయంతో గుర్తు చేసుకునేది కదా. జ్ఞానంలో చాలా బాగా ఉంటారు. మురళి కూడా చాలా బాగా చదువుతారు. ఇందులో మాయ తుఫాన్లు చాలా వస్తాయి. స్మృతిని జ్ఞానం అని అన్నారు. ఎంతసేపు బాబాని స్మృతి చేస్తున్నారో చాటుని రాయండి అని బాబా అంటున్నారు.
స్మృతి చార్ట్ని యథార్థ రీతిగా రాసి బాబాకు చూపించాలి. స్మృతియే ముఖ్యమైన విషయం. మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పతితులే పిలుస్తారు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇందులోనే మాయ విఘ్నాలు వస్తాయి. భగవాన్ వాచ స్మృతిలో అందరూ చాలా కచ్చాగా ఉన్నారు. మురళిని చాలా మంచిగా వినిపించే పిల్లలు కూడా స్మృతిలో చాలా బలహీనంగా ఉన్నారు. యోగం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. యోగం ద్వారానే కర్మేంద్రియాలు పూర్తిగా శీతలమవుతాయి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఈ దేహము కూడా గుర్తుకు రాకూడదు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా వినాశం కాబోతోంది. ఇక మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇది ఆత్మకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ రాజధానిలోకి వస్తాం. ఇది సదా మీ బుద్ధిలో ఉండాలి. జ్ఞానం ఏదైతే లభిస్తోందో అదంతా ఆత్మలో ఉండాలి. బాబాను యోగేశ్వరుడు అని అంటారు. వారు స్మృతి చేయడం ఎలాగో నేర్పిస్తున్నారు. బాబా అంటున్నారు, బాబా వచ్చి ఎలా స్మృతి చేయాలి అనేది నేర్పిస్తున్నారు. వాస్తవానికి ఈశ్వరుణ్ణి యోగేశ్వరుడు అని అనడానికి వీల్లేదు. నిజానికి మీరే యోగేశ్వరులు. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి అని ఈశ్వరుడైన తండ్రి అంటున్నారు. యోగమును నేర్పించేవారు ఈశ్వరుడైన తండ్రి ఒక్కరే. ఆ నిరాకారుడైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తున్నారు. పిల్లలు కూడా శరీరం ద్వారానే వింటున్నారు. కొందరు యోగంలో చాలా కచ్చాగా ఉన్నారు. అసలు ఏమాత్రము స్మృతి చెయ్యరు. జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శిక్షల నుండి బాబా అంటున్నారు, యోగం చేయలేదు అంటే పాపాలని శిక్షలతో అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన బాబా అంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా పాపాలు చేసినట్లయితే వారు దానికి 100 రెట్లు శిక్షను అనుభవిస్తారు. శాస్త్రాల్లో కూడా వీటి కథలను చూపించారు. బాబా వద్దకు వచ్చి ఎవరైతే పాపాత్ములుగా అవుతారో వారిని గురించిన కథలే శాస్త్రాల్లో ఉన్నాయి. జ్ఞానం అందరికీ వినిపిస్తూ ఉంటారు, కానీ పిల్లల్లో యోగం ఏమాత్రమూ లేదు. బాబా ఖచ్చితంగా చెప్తున్నారు. దాని కారణంగానే పాపాలు భస్మం కావు. పాపాలు భస్మం కాలేదంటే మళ్ళీ శిక్షల ద్వారా భస్మం చేసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలు చాలా ప్రసిద్ధమైనవి. వారు బాబా అంటారు, పాపాలు భస్మం కాలేదంటే అపరిపక్వంగానే పచ్చిగానే ఉండిపోతారు. కావున సత్యమైన మాల 8 రత్నాలదే తయారవుతుంది. నవరత్నాలు ప్రసిద్ధమైనవి. 8 తర్వాత 1 శివబాబా. 108 రత్నాలని ఎప్పుడైనా విన్నారా? 8 అష్టరత్నాలు నవరత్నాలు అంటారే కానీ 108 రత్నాలు అన్నారు. 108 రత్నాలతో ఏ వస్తువుని తయారు చేయరు. ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోని వారు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో వాళ్ళే అష్టరత్నాలలో రాగలరు. ఎవరైతే కొంచెము శిక్షలు పొందుతారో వాళ్ళు 108 మాలలో వస్తారు. బాబా అంటున్నారు, అష్టరత్న మాల అంటే ఏమి, నవరత్నాలు అంటే ఏమి, 108 రత్నాలు అంటే ఏమి, ఈ విషయాలు కొంతమందికి పూర్తిగా అర్థం కావు. స్మృతిని జ్ఞానం అని అన్నారు. సృష్టి చక్రాన్ని జ్ఞానం అని అంటారు. శాస్త్రాల్లో జ్ఞానమే లేదు. అవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన సామాగ్రి. వాటి ద్వారా నేను మీకు లభించను. బాబా స్వయం చెప్తున్నారు, అనేక శాస్త్రాలు పురాణాలు చదివేదాని కారణంగా నేను మీకు లభించను. సాధువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను. వారు బ్రహ్మతత్వంలో లీనమవ్వాలి అని భావిస్తారు. దానికి నీటి బుడగ నీటిలో కలిసిపోతుంది అనే ఉదాహరణ ఇస్తారు. సముద్రంలో నుంచి ఒక నీటి బుడగ వస్తుంది, అది మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది అంటారు. ఇప్పుడు మీరు ఆ విధంగా చెప్పరు. ఆత్మలైన మనము ఆ తండ్రి పిల్లలమని మీకు తెలుసు. బాబా అంటున్నారు, పిల్లలారా నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. కానీ వారు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఆత్మ అనేది ఉంది అంటారు, కానీ ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ ఎవరో ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. అందుకే ఆత్మనే పరమాత్మ అనేస్తారు. దీన్ని బాబాయే వచ్చి వినిపిస్తారు. ఆత్మలైన మన ఇల్లు పరంధామం. ఇప్పుడు మీకు తెలుసు, ఇదంతా ఒక నాటక రంగం. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది. సుఖమెవరిస్తారో దుఃఖమెవరిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. ప్రపంచంలో సుఖము దుఃఖము డబ్బుల ద్వారానే దొరుకుతుంది అనుకుంటారే కానీ సుఖము దుఃఖము పవిత్రత ద్వారా లభిస్తుంది. పవిత్రతనే సుఖశాంతులకు జనని అనేది ఎవరికీ తెలియదు. శ్రేష్ఠ కర్మల ఫలమే సుఖము, పాపకర్మల ఫలమే దుఃఖము. భక్తి రాత్రి వంటిది.
జ్ఞానం పగలు వంటిది. 63 జన్మలు మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత నేను వచ్చి జ్ఞానాన్ని ఇస్తానని బాబా అంటున్నారు. దీనికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం ఉంది. వీరు మీ అందరికీ తండ్రి కదా. అతడే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయిపోతారు. బాబాని స్మృతి చేస్తే ఆటోమేటిక్గా పావనంగా అయిపోతారు. సత్యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఇదంతా సృష్టి చక్ర జ్ఞానం. వారికి ఈ పేర్లు కూడా తెలుసు. ప్రపంచంలో వాళ్ళకి 4 యుగాలు ఉన్నాయని తెలుసు. కానీ రాతి బుద్ధిగా అయిన కారణంగా కాలచక్రం యొక్క ఆయుష్ గురించి ఎవరికీ తెలియదు. ఎన్ని వేల సంవత్సరాలు అనేది తెలియదు. ఇది ఘోర కలియుగం అని బాబా అంటున్నారు. కలియుగం ఇంకా కొనసాగితే ఘోర అంధకారంగా మారిపోతుంది. దీనికి గుర్తుగా కుంభకర్ణుని నిద్రలో నిద్రించారని, ఇంతలో వినాశం జరిగిపోయిందని కూడా గాయనం ఉంది. కాస్త జ్ఞానం ఉన్నా కూడా సత్యుగంలో ప్రజలుగా అయిపోతారు. కానీ ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడా? ఆ ప్రజలు ఎక్కడా? అక్కడ తారతమ్యాలు లేకపోయినా పదవిలో వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరి మనస్సుల్లో నేను రాజా, వీళ్ళు ప్రజలు అనేది భావన ఉండదు. దేహభ్రాంతే ఉండదు కదా. అందుకే బాబా అంటున్నారు, ఈ లక్ష్మీనారాయణుల యొక్క ప్రాప్తి ఎక్కడా? ప్రజలు ఎక్కడా? చదివించేవారైతే అందరికీ ఒక్క బాబానే చదివిస్తారు. కానీ చదివే వాళ్ళల్లోనే నంబర్ 1. కానీ ప్రతి ఒక్కరికి వారి వారి భాగ్యం ఉంది, అదృష్టం ఉంది. కొందరు స్కాలర్షిప్ను పొందుతారు, కొందరు ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోయినారంటే స్కూల్ది తప్ప, టీచర్ది తప్ప, విద్యార్థి తను చదువుకోలేదంటే ఫెయిల్ అయిపోతారు అంతే. రామునికి బాణం గుర్తు ఎందుకు చూపించారు? ఎందుకంటే అతడు ఫెయిల్ అయ్యాడు. ఇది ఒక గీతా పాఠశాల. కొందరికి ఏ మార్కులను పొందే అర్హత లేదు. ఆత్మనైన నేను ఒక బిందువుని, బాబా కూడా ఒక బిందువేనని భావిస్తూ స్మృతి చేయాలి. ఈ విషయం కూడా అర్థం చేసుకోని వాళ్ళు ఏ పదవిని పొందగలరు? స్మృతిలో లేకుంటే ఎంతో నష్టం కలుగుతుంది. స్మృతి శక్తి ద్వారా ఎంతో అద్భుతం అవుతుంది. చూడండి, స్మృతితో నష్టం, స్మృతి లేదంటే నష్టం అవుతుంది. స్మృతితో అద్భుతం జరుగుతుంది, పరివర్తన అయిపోతుంది కదా. కర్మేంద్రియాలు శీతలంగా అయిపోతాయి. కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిగా శీతలంగా అయిపోతాయి. జ్ఞానము ద్వారా అవి శాంతంగా అవ్వవు. యోగ శక్తి ద్వారానే శాంతం అవుతాయి. వచ్చి మాకు ఆ గీతా జ్ఞానాన్ని వినిపించండి అని భారతవాసులు పిలుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎవరొస్తారు? కృష్ణుని ఆత్మ ఇక్కడే ఉంది. ఎవరైనా మేము క్రీస్తు ఆత్మని స్మృతి చేస్తాము అని అన్నట్లయితే, అరే అతడు ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పండి. జనమరణ చక్రాల్లోకి వచ్చి ఇక్కడే జన్మ తీసుకున్నారు కదా. క్రీస్తు ఆత్మ ఇక్కడే ఉందని, అది తిరిగి ఇంటికి వెళ్ళలేదని వారికి ఏం తెలుసు? లక్ష్మీనారాయణలో మొదటి వారు మాత్రమే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. బ్రహ్మ, బాబా, మమ్మ. వారు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేదు. ఫస్ట్ జన్మ తీసుకునే వాళ్ళే ఇంకా తిరిగి వెళ్ళలే. ఇంకా యేసుక్రీస్తు వీళ్ళంతా ద్వాపరయుగం తర్వాత వచ్చిన వాళ్ళు. ఎవ్వరూ వాపస్ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. పవిత్రమైతేనే పవిత్ర ప్రపంచానికి వెళ్ళగలుగుతాం. బాబా అంటున్నారు, ఈ లెక్కలన్నీ ఉన్నాయి. అయితే దాన్ని అర్థం చేసుకోవాలి. మనుషులు చెప్పేవన్నీ అసత్యమైన విషయాలు. అర్ధకల్పం ఇది అసత్యఖండంగా ఉండేది, అర్ధకల్పం సత్యఖండంగా ఉంటుంది. ఈ సమయంలో అందరూ నరకవాసులు, మళ్ళీ భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం చేయించాలి. మనుషులు ఎన్నో వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైన వాటిని చదువుతారు. వాటి ద్వారా ముక్తిని పొందారా? పొందింటే మళ్ళీ ఎందుకు ఇంకా వేదశాస్త్రాలు చదవాలి? జన్మనే దొరకకూడదు కదా. సో ముక్తి అంటే ఏమి? పరంధామానికి చేరుకోవడం, ముక్త అవస్థ. దాన్నే ముక్తి అంటారు. జీవితం నుంచినే ముక్తి. ప్రతి ఒక్కరూ కిందికి దిగాల్సిందే. ప్రతి వస్తువు సతో రజో తమోల్లోకి తప్పక రావాల్సిందే. ఏ వస్తువైనా సరే ఫస్ట్ తయారు చేసినప్పుడు క్వాలిటీగా ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. తో బాబా అంటున్నారు, కొత్తది పాతది కావాల్సిందే. కొత్త ప్రపంచం అని దేన్నంటారో ఎవ్వరికీ తెలియదు. వీటిని ఇప్పుడు బాబా సమ్ముఖంలో కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవత ధర్మంని ఎప్పుడు స్థాపించారో, ఎవరు స్థాపించారో భారతవాసులకి ఏమీ తెలియదు. తెలిసింటే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి భగవంతుడా అని ఎందుకు ప్రార్థిస్తారు? భగవంతుడు వేరు, దేవీ దేవతలు వేరు కదా. జ్ఞానం విషయంలో ఎంత బాగా ఉన్నా యోగంలో చాలామంది పిల్లలు పాస్ కాలేరు. జ్ఞానం బాగా చెప్పచ్చు,
ఈ కాలంలో చదువు ఉన్న వాళ్ళందరూ చెప్పచ్చు. యోగం లేనట్లయితే వికర్మలు వినాశం కావు, తద్వారా ఉన్నత పదవి కూడా లభించదు. ఎవరైతే యోగంలో నిమగ్నమై ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారి కర్మేంద్రియాలు పూర్తిగా శీతలంగా అయిపోతాయి. దేహ సహితంగా సర్వాన్ని మరచి ఆత్మాభిమానిగా అయిపోతారు. ఇప్పుడు మనం అశరీరిగా అయ్యి ఇంటికి వెళ్తాం. లేస్తూ కూర్చుంటూ నేను ఇక ఈ శరీరాన్ని వదిలేయాలి, ఇంతవరకు నేను పాత్రను అభినయించాను, ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి అని భావించండి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. బాబాలో ఎంతో జ్ఞానం ఉంది. ఆయన జ్ఞాన సాగర్లు, అతహ జ్ఞానం ఉంది బాబాలో. బాబాకు ఎవరిని స్మృతి చేయాల్సిన అవసరం లేదు. ఆయన పతితము గారు మరియు దుఃఖము పొందరు. ఆయన ఎవరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరము లేదు. పిల్లలైన మీరే తండ్రిని స్మృతి చేసుకోవాలి. బాబాను జ్ఞాన సాగర్లు అని అంటారే కానీ యోగ సాగర్లు అన్నారు. ఆయన ఎవరిని యోగం చేయరు. యోగేశ్వరుడు అంటారు కానీ యోగ సాగర్లు అన్నారు. బాబా సృష్టి చక్ర జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అలాగే తమ పరిచయాన్ని కూడా ఇస్తారు. స్మృతిని జ్ఞానం అని అనరు. జ్ఞానం వేరు, స్మృతి వేరు. జ్ఞానం ఎవరైనా వినొచ్చు, ఎవరైనా చెప్పచ్చు, కానీ స్మృతిని స్వయం చేయాలి. అర్థం చేసుకొని మనస్సు బుద్ధి హృదయంతో బాబాని ప్రేమగా గుర్తు చేసుకోవాలి. ఇది ఎవరి పాటికి వాళ్ళు చేయాల్సిందే. పిల్లలకు దానంతట అదే స్మృతి రావాలి కదా. చూడండి, చిన్న పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా గుర్తుకొస్తారు. దానంతట అదే మీకు గుర్తు రావాలి కదా నాయన గురించి. తప్పకుండా స్మృతి చేయాలి. లేకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? తండ్రి ఉన్నట్లయితే వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఇక మిగిలినదంతా జ్ఞానం. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము? తమోప్రధానం నుండి సత్వప్రధానంగా, సత్వప్రధానం నుండి తమోప్రధానంగా ఎలా అవుతారో బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా స్మృతి ద్వారా అందరూ సత్వప్రధానంగా అవ్వాలి. ఆత్మిక పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి వద్దకు వచ్చారు. బాబాకు శరీరం ఆధారమైతే కావాలి కదా. నేను వృద్ధ మానవ శరీరంలో ప్రవేశిస్తాను అని బాబా కూడా అంటారు. ఇతడు కూడా ఈ సమయంలో వానప్రస్థవస్థలో ఉన్నారు. వృద్ధుడైపోయినారు కదా బ్రహ్మ బాబా. ఇప్పుడు బాబా వచ్చాకే మొత్తం సృష్టి యొక్క కళ్యాణం జరుగుతోంది. ఇది భాగ్యశాలి రథం. అందుకే భగీరథుడు అని గాయనం ఉంది. ఎందుకంటే స్వయం పరమాత్మ ఈయనలో ప్రవేశం చేసి ఈయనకి కూడా తెలియనటువంటి జ్ఞానాన్ని ఆయనే వచ్చి చెప్తున్నారు. ఇతడి ద్వారా ఎంత సేవ జరుగుతుంది. ఈ శరీర అభిమానం వదిలేందుకు బాబాను స్మృతి చెయ్యాలి. ఇందులో జ్ఞానం విషయం కన్నా ఎక్కువగా స్మృతిని నేర్పించాలి. జ్ఞానం చాలా సహజం. చిన్న పిల్లలు కూడా వినిపించవచ్చు. చదువు వచ్చే ఏ బిడ్డ అయినా చదవచ్చు. స్మృతి చేయడంలోనే ఎంతో శ్రమ ఉంది. ఒక్కరి స్మృతే ఉండాలి. దీన్నే అవ్యభిచారి స్మృతి అంటారు. ఎవరి శరీరాన్నైనా స్మృతి చేయడం వ్యభిచారి స్మృతి వంటిది. ఆ స్మృతి ద్వారా బాబా అంటారు పాపాలు పెరుగుతాయి. దేహదారులను గుర్తు చేసుకుంటే పాపాలు పెరుగుతాయి. బాబా స్మృతి ద్వారా అందరినీ మర్చిపోయి అశరీరిగా అయి ఒక్క తండ్రినే గుర్తు చేసుకోవాలి. అప్పుడే పాపాలన్నీ భస్మం అవుతాయి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: యోగ శక్తి ద్వారా మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా తయారు చేసుకోవాలి. పూర్తిగా పాస్ అయ్యేందుకు యథార్థ రీతిగా బాబాను స్మృతి చేస్తూ అందరినీ పావనంగా చేయాలి. యోగ శక్తి ద్వారా మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా తయారు చేసుకోవాలి. పూర్తిగా పాస్ కావాలంటే బాబాను యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తూ పావనంగా స్వయం కావాలి మరియు ఇతరులని కూడా చేయాలి. రెండవ పాయింట్: ఇప్పుడు మేము ఈ పాత శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్తామని లేస్తూ కూర్చుంటూ మీ బుద్ధిలో సదా స్మృతి ఉండాలి.
బాబాలో ఎలాగైతే జ్ఞానం ఉందో అలాగే మీరు మాస్టర్ జ్ఞాన సాగరులుగా కావాలి. బాబా ఎంత జ్ఞానాన్ని, అనంతమైన కూట్ తరగని ఖజానాన్ని ఇస్తారు. ఆ విధంగా మనం కూడా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా కావాలి. వరదానం: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా బాబా మరియు నేను కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనే సీటు పైన సెట్ అయి ఉండే సదా సంపన్నులుగా కండి. ఎవరైతే బాబా మరియు తాను స్వయం బాబా అంటారు ఆ సీట్లో సెట్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు బాబా అంటారు సదా సంపన్నంగా శ్రేష్ఠ స్థితిలో ఉంటారు. సంపన్నంగా నిండుగా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారు. వివరణ: సంగమ యుగంలో శివశక్తి యొక్క కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండడం ద్వారా ప్రతి అసంభవ కార్యము సంభవమవుతుంది. ఇదే సర్వశ్రేష్ఠ స్వరూపం. ఈ స్వరూపంలో స్థితులు అవ్వడం వలన సంపన్న భవ అనే వరదానం లభిస్తుంది. బాబ్దాదా పిల్లలందరికీ ఎల్లప్పుడూ సుఖదాయక స్థితి అనే సీటు పైనే కూర్చోబెడతారు. సుఖదాయిగా ఉండండి అని. మనమే ఆ సీట్ నుంచి కిందికి దిగి దేహభ్రాంతిలోకి వచ్చి దుఃఖాన్ని అనుభవం చేస్తూ ఉంటాం. బాబా అయితే సుఖ ప్రపంచానికి లేదా సుఖదాయి సీటు పైనే కూర్చోబెడతారు. బాబా అంటారు సదా ఈ సీటు పైన సెట్ అయి ఉన్నట్లయితే అతీంద్రియ సుఖము యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇందుకు కేవలం విస్మృతి యొక్క సంస్కారాన్ని సమాప్తం చేసేయండి. నేను బాబా కలిసి ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోండి. బాబాని మర్చిపోకుండా ఉండండి. విస్మృతి అయ్యే సంస్కారాన్ని సమాప్తం చేసుకోండి. స్లోగన్: శక్తిశాలి ఆలోచనల ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయండి. మీ విచారాలను శక్తిశాలిగా చేస్తే ఈ ఆత్మ కళ్యాణం కావాలా అని మనము ఎంత స్ట్రాంగ్గా సంకల్పం చేస్తామో అంత ఇతర ఆత్మలు యోగులుగా తయారవుతారు. యోగులుగా కావడమే యోగ్యులుగా కావడం. అవ్యక్త సూచన: ఏకాంత ప్రియులుగా కండి. ఐకమత్యాన్ని మరియు ఏకాగ్రతని ధారణ చేయండి. ఇది హెడ్లైన్. ఈరోజు అవ్యక్త సూచన: ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడు ఐకమత్యం యొక్క వాతావరణం తయారవుతుంది. ఎవరు ఏం మాట్లాడుకున్నా మనం ఇముడ్చుకొని సమాయించుకుంటే, ఇముడ్చుకునేదంటే తాబేలుకి గుర్తు. ఏ విధంగా తాబేలు తన అంగాలన్నీ ఇముడ్చుకొని ఉంటుంది కదా. కనుక భిన్నత్వాన్ని సమాప్తం చేసి పరస్పరం ఐకమత్యంతో సమీపంగా రండి మరియు సర్వుల ఎదుట ఉదాహరణగా కండి. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషతనే అనేకత ఉన్నప్పటికీ ఐకమత్యంగా ఉండడం. ఈ ఐక్యత వైబ్రేషన్లు పూర్తి విశ్వంలో ఒకే ధర్మాన్ని ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తాయి. ఐకమత్యం అనేది ఒకే ధర్మాన్ని ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తాయి. కావున విశేషమైన అటెన్షన్ ఉంచి భిన్నత్వాన్ని సమాప్తం చేసుకొని ఐకమత్యాన్ని తీసుకురావాలి. భిన్నత్వం నాది 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 ఏం తీసుకొచ్చినామని నాది ఎప్పుడైతే నాది అనేది సమాప్తమవుతుందో భిన్నత్వం సమాప్తమవుతుంది. హద్దు నుండి దూరం అయిపోయినప్పుడే భిన్నత్వం సమాప్తమై ఐకమత్యం స్థాపన అవుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.